చేస్తున్నావు జ్యోతి? పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడా? మన చెట్లదే కదా. మంచిగా మాట్లాడు. పుదీనా పచ్చడి చేస్తున్నాము. ముందు పచ్చిమిరపకాయలు తుంపేసుకోవాలి. 2 ముక్కలు కన్నా డైరెక్ట్ వేస్తే పేలుతాయి అంతేనా? అంతే. పచ్చిమిర్చి మంచిగా వేసుకోవాలక్క. ఈరోజు మన చెట్లోది పుదీనా పచ్చడి అంతేనా? అంతే. జ్యోతి, ఏం వంటలు బాగా చేస్తావు నువ్వు? నేనా? బిర్యానీ, చికెను, మటను, చేపల పులుసు. ఇది స్పెషల్ ఏంటంటే వెల్లుల్లి పచ్చడి సూపర్ చేస్తావు. అవునా? దినుసులు. దినుసులు అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకేమున్నాయి? పచ్చెనపప్పు వేస్తారా? కొంచెం వేస్తావా? ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఓకే, డన్. వేసి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వేయాలా? లాస్ట్లో దించేటప్పుడు. ఓకే ఓకే. గిన్నెలకు తీసేస్తున్నావా? టమాటా ముక్కలు. ఆయిల్ ఇవ్వలేదా? ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నావు జ్యోతి. అయితే మంచిది. నేను కూడా తక్కువ వేస్తా. మా సునీతక్కని చూసి నేర్చుకున్నా. ఆయిల్ తక్కువ వేసేదా? ఎవరు మీ సునీతక్క? నెల్లూరు. నేను బాలేను, నేను కనపడను. నేనేనండి. పుదీనా కొత్తిమీర, పుదీనా కరివేపాకు 2 కలిపి వేస్తున్నావా? చాలా బాగుంది, ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది. మా తోటలో మేము పండించాం. మన గార్డెన్లోనే. మా గార్డెన్లోనే. బాగుందా? మీకు కావాలంటే వచ్చేస్తారు. ఏడుంది అంతమందికి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పంపుతాం. టమాటాలు వేగినాక వేయాలా? తీసేస్తావా పక్కకి? వేగాక వేసాను. టమాటాలు వేగిన తర్వాత కొద్దిగా వేసుకొని మగ్గించుకోవాలి. దక్కొస్తుంది. వెల్లుల్లిపాయ దాంట్లో వేసుకొని మగ్గించుకోవాలా? ఓకే. మగ్గిన తర్వాత ఇంకా మగ్గాలి. అది మగ్గే లోపల కొంచెం చింతపండు వేసుకొని దీంట్లోనే వేసుకొని మగ్గించాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక కట్టండి. ఓకే, సిమ్లోనే కదా. మగ్గిందా? మగ్గిపోయింది, అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే. అంతేనా? అంతే. నెక్స్ట్ ఇదిగో అక్క మిక్సీ పట్టేసాను. సూపర్. చూస్తుంటేనే నోరు వస్తుంది. పోపు పెడితే ఇంకా బాగుంటుంది. పోపు దినుసులు ఏమేమి ఉన్నాయి ఇందులో? ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు. ఓకే. కరివేపాకు, మిర్చి. కరివేపాకు లేదు. సారీ, కరివేపాకు లేదు. కరివేపాకు వేసుకోవాలని చెప్తున్నావు, కాకపోతే మనకు లేదు. అక్క వెల్లుల్లిపాయలు ఎంత తింటే అంత మంచిది అక్క. హెల్దీగా ఉండొచ్చు. పచ్చి తినేచ్చా? పచ్చియా? తింటావా? పచ్చినే తింటా. నూనెలో ఎక్కువ తింటా. ఎండుమిర్చి కూడా వేసావా? అక్క మనం నిలవ పెట్టుకుంటే పని అయితే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోకూడదు. లేదంటే కనుక ఉల్లిపాయలు అప్పుడప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు తినేసిలా అయితే కనుక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని తినొచ్చు. బాగుంటుంది. అక్క పుదీనా చట్నీ రెడీ. సూపర్. చూస్తూనే నూరు ఊరిపోతుంది. వేడి అన్నం వేసుకుని తింటే ఇంకా సూపర్. చాలా బాగుంది జ్యోతి. టేస్ట్ కూడా బాగుంది. సూపర్గా చేసాం. ఇది కూడా టేస్ట్ చూస్తున్నావా? సూపర్ ఉంది అక్క. పుదీనా చట్నీ మంచిదే తింటే, ఆరోగ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేదో చేయండి, సబ్స్క్రైబ్ అదేదో చేయండి. నవ్వుతారు కదా. థ్యాంక్ యూ.